ప్రతిరోజు మీకు 2 సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరి 2 వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి మీ కస్టమైజ్డ్ సిగ్నేచర్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక స్పెషల్ గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు 2 వంటలు చేద్దాం. రాజమండ్రి నుంచి శ్రీవల్లి గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు 2 వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు శ్రీవల్లి గారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పుష్ప మూవీ నుంచి మీ పేరు బాగా ఫేమస్ అయిపోయింది. చాలా బాగా కదా, చాలా అసలు మొత్తం నాకైతే ఇదే స్టెప్ గుర్తొస్తా. ఇప్పుడు మరి నా కోసం ఒకసారి వేస్తారా? వేస్తున్నా కానీ ఇక్కడ ప్లేస్ లేదా అబ్బా, అది ప్రాబ్లం. లేకపోతే ఫుల్ ఇట్లా 4-5 స్టెప్స్. అవునా? అది కూడా చేతిలో ఏదైనా ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా బాగుంటది కదా. మీరు కూడా వేస్తారా స్టెప్? ఇది లేదండి, నాకు రాలేదు. అన్ఫార్చునేట్ గా నేర్చుకుందాం అనుకున్నాను, ఏముండదు అక్కడ లేదు కాబట్టి ఆ స్టెప్ వచ్చింది. ఏది ఉండాల్సిన అవసరం లేదు, లేనందుకు స్టెప్లు వచ్చాయి. అదనమాట. అవును, ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలా? ఏం చదువుకుంటున్నారు? పెద్ద పాప బీటెక్, చిన్న పాప 10th క్లాస్. మరి ఆ పిల్లలని స్టెప్లు వేస్తున్నారా? వాళ్ళు చేస్తారు, డాన్స్ చేస్తారు. మీ వారు? మా వారు అడ్వకేట్ అండి. అవునా? సో ఏం కేసెస్ డీల్ చేస్తారు? సివిల్ కేసెస్. అన్ని సివిల్ కేసెస్. ఏమైనా ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి వస్తాయి ఫ్యూచర్? తప్పకుండా. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉంది రాజమండ్రి? రాజమండ్రి సూపర్ గా ఉందండి. గోదావరి. రాజమండ్రి అంటే గోదావరి కదా ఫస్ట్. గోదావరి చాలా బాగుంది. నేను మొన్నే చూసాను గోదావరి. అవునా? అంటే గోదావరి సినిమా కాదు, గోదావరి రియల్ నదిని. ఓకే. అదే మా ఫ్రెండ్ పెళ్లి ఉండింది పాలకొల్లులో. ఓకే ఓకే. అక్కడ ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రండి తప్పకుండా. తప్పకుండా. ఏంటి స్పెషల్స్ ఏం చేసి పెడతారు చెప్పండి, అప్పుడు రావాలని. మీకు ఏం కావాలో చెప్పండి, చేస్తాను. అటు సైడ్ వంటకాలు ఏముంటాయి మరి స్పెషల్స్? నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే మీకు స్వీట్ ఇష్టం అని తెలిసింది. వెరీ గుడ్, ఐ లవ్ ఇట్. దాని తర్వాత అందుకని ఈ రోజు నేను స్వీట్ చేద్దామని వచ్చాను. అవునా? నాకేం పెడతారంటే ఇప్పుడు ఏం చేస్తారో చెప్తారు కదండి మీరు. మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు చెప్పండి. మీకు ఏది కావాలంటే చేస్తానండి. మీరు ఏమైనా అడగాల కానీ మీ స్లాంగ్ ఇలానే ఉంటుంది. మీ స్లాంగ్ డిఫరెంట్ ఉంటది కదా. ఏంటంటే చేస్తున్నారండి ఉంటది కానీ నాకు ఇలాగ ఇటుపక్క అలవాటు అయిపోయి స్లాంగ్ రాలేదు. నాకు రాలేదు. నన్ను చూస్తే ఎవరు నమ్మరు రాజమండ్రి అంటే స్లాంగ్ రాక. అలానే మాట్లాడతారు కదా. బట్ ఏంటండి ఏం చేస్తున్నారండి అంతేనా? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నేను ఇప్పుడు అటుకులతో చక్కెర పొంగల్ చేస్తున్నాను. ఏమేమి పదార్థాలు కావాలో చెప్పేసేయండి. దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులండి, తర్వాత బెల్లం, నెయ్యి, పంచదార, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఉడికించిన పెసరపప్పు, ఏలకుల పొడి. నైస్ అండి, మంచి హెల్దీ కూడా అన్నమాట. ఇది చాలా హెల్దీ అండి ఇది పిల్లలకి. ఎందుకంటే అటుకుల్లో విటమిన్స్ A, D, C అన్ని ఉన్నాయి. తర్వాత B6, B12 ఉన్నాయి. ఇది చాలా పోషక పదార్థం అండి. చదువుకొని వచ్చారు ఇవన్నీ? అంటే నేను పిల్లలకి కొంచెం పోషకాలను బాగా పెడుతూ ఉంటాను, చదువుతూ ఉంటాను. అందులో ఇప్పుడు ఈ కరోనా టైంలో ఒకటి బాగా హెల్తీ ఫుడ్ తినాలంటున్నారు కదా, దానికోసం అని కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటాను. బాగుందండి, మంచి క్లాస్ లో కూర్చున్నట్టుంది న్యూట్రిషనిస్ట్. దిస్ కంటైన్స్ విటమిన్ B, విటమిన్ C, విటమిన్ D. సో లెట్స్ స్టార్ట్. ఏంటి ఏం చేయాలి? ఫస్ట్ ఆటోమేటిక్ గా స్టవ్ వెలిగించుకోవాలి. రొటీన్ అది ఆటోమేటిక్ కాదండి, మాన్యువల్. మాన్యువల్ గానే కానీ రొటీన్. ఆటోమేటిక్ స్టవ్ వస్తే ఎంత బాగుంటది కదా. స్విచ్ ఆన్ అంటే అదే అయిపోవాలి. కార్ కి ప్రెస్ చేసినట్టు ఇట్లా స్టవ్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా బర్న్ అవ్వాలి. ఎందుకండి, ఎందుకు రాలేదు ఇంకా ఆటోమేటిక్ స్టవ్లు? వచ్చే ఉంటాయండి, మన వరకు రాలేదు. అంతే అండి, మేబీ అది కూడా అయ్యుండొచ్చు. తీసుకోండి లైటర్, మాన్యువల్ గా వెలిగిద్దాం ఇప్పుడు. కాదు అన్ని వచ్చేసినాయి కదా, స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫ్రిడ్జ్, స్మార్ట్ వాషింగ్ మెషిన్ అన్ని వచ్చాయి. స్మార్ట్ స్టవ్ ఎట్లుంటది మరి వస్తే? స్మార్ట్ స్టవ్ బాగుందా? బాగానే ఉంటుంది. కనిపెట్టండి చూద్దాం మనం. కూర ఉడికిందా లేదా ఇంటెలిజెన్స్ తో కనుక్కొని అదే వంట చేసి పెట్టేసేయాలి మనం ఇంగ్రీడియంట్స్. అంతే కదా. స్మార్ట్ స్టవ్. ఫస్ట్ ఇందులో గీ వేద్దామండి. తప్పకుండా అండి, ఎంతైనా వేయండి పర్వాలేదు. గీ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. అవునండి. దీంట్లో కాజులు వేయించుకుందామండి.
ఇంకా ఇంకా మీరు రాజమండ్రి గురించి చెప్పండి, నాకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడడానికి ప్రదేశాలు ఏమున్నాయి? గోదావరి ఫేమస్ అండ్ మోస్ట్ ఫేమస్ అంటే గోదావరి. గోదావరి చుట్టూరా రేవులు ఉంటాయి. గోదావరి, అరే నిన్న నైటే సినిమా చూసిన గోదావరి. అవునా? ఎందుకో చాలా రోజుల తర్వాత గోదావరి సినిమా చూడాలనిపించి చూసాను నిన్న నైట్. అవునా? బాగుంటది. గోదావరి ఒడ్డున ఘాట్స్ అవి బాగుంటాయి కూర్చోటానికి, దానికి పార్క్స్ అవి ఉంటాయి. మా ఇల్లు కూడా గోదావరి గట్టునే ఉంది, మా అమ్మగారు వాళ్ళ ఇల్లు. గోదావరి గట్టుంది. మా బాల్కనీలో నించుంటే ఎదురుగుండా గోదావరి కనపడుతూ ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది అసలు, ఆ విజన్ ఊహించుకుంటుంటేనే బాగుంది, చాలా బాగుంటుంది కదా. మనసు ఎప్పుడన్నా బాగాలేకపోయినా కూడా మంచిగా అట్లా నదిని చూసుకుంటూ కూర్చుంటే పీస్ఫుల్ ఉంటుంది. పీస్ఫుల్ గా ఉంటుంది. అదృష్టవంతులు గోదావరి పక్కన ఉన్న వాళ్ళందరూ కదా. చాలా. సో సినిమాలో చూపించినట్టే బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేనైతే మనం చూసినప్పుడు అయితే అంతే బ్యూటిఫుల్ గా ఉంది గోదావరి రివర్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి గోదావరి రివర్. నేను అక్కడ దిండి రిసార్ట్స్ అని ఒక రిసార్ట్స్ లో స్టే చేశాను. ఓకే. సో ఎగ్జాక్ట్లీ రిసార్ట్స్ గోదావరి బ్యాంక్స్ లోనే కట్టారనమాట. ఓకే. బ్యూటిఫుల్ గా ఉంది, గోదావరి ఫ్లో అవుతుంది. రిసార్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. దిండి రిసార్ట్స్ విన్నారా ఎప్పుడన్నా? విన్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, నేను ఇప్పటి వరకు చూసిన వాటిలోనే ఇట్స్ లైక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఐ హావ్ సీన్ అండ్ ఐ హావ్ స్టేడ్ ఆల్సో. క్రేజీ ఉంది. ఇది ప్లేట్ లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఏం చేయాలండి మేడం? నెక్స్ట్ బెల్లాన్ని పాకం పడదాం. ఓకే. ఇందులోనే వేసేద్దాం. ఓకే. ఇది ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాం కదా, దానికి సరిపడా ఒక కప్పు బెల్లము, కొంచెం పంచదార కూడా వేయాలండి. రెండు మిక్స్ చేస్తేనే టేస్ట్. కొంచెం వాటర్ పోద్దాము. భీమవరంలో అటు సైడ్ అంత బాగా రిచ్ అని నాకు అర్థమైంది. అందరూ రొయ్యల చెరువులు మంచిగా అనిపించింది నాకు. అండ్ చూడడానికి కూడా ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. భీమవరం గానీ, పాలకొల్లు గానీ, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్లా పోతుంటేనే ద వ్యూస్ గానీ, అక్కడ మొత్తం కొబ్బరి చెట్లు, పొలాలు, కొబ్బరి చెట్లు క్రేజీ అనిపించింది. అంటే చాలా సీనిక్ బ్యూటీ అది అంతా నాకు మంచిగా అనిపించింది. అండ్ దిండి ఇస్ లైక్ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ దిండి రిసార్ట్. ఇది అయ్యే లోపల ఒకసారి అటుకుల్ని వాష్ చేసుకుందామండి. ఇవి క్లీన్ చేసిన అటుకులు ఒకసారి నీళ్ళల్లో వేసుకుందాం. ఇది ఒక 2 minutes ఇలా ఉంచితే కొంచెం మెత్తబడతాయండి ఇవి. ఓకే. ఈ లోపు ఈ పచ్చి కొబ్బరి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. షూర్ అండి. సో ఏమేమి స్వీట్స్ చేస్తారండి ఇంట్లో మేడం మీరు? నేను వంటలన్నీ బాగా చేస్తా. వంటలక్క అనుకోవాలి. అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇది ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి. ఎందుకండి? ఓన్లీ జస్ట్ లైట్ గా, మరి మెత్తగా అయిపోతే బాగోదు. సో లైట్ గా గ్రైండ్ చేసేసారు. నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ ఇది పాకం అయితే ఇవన్నీ మిక్స్ చేయడం. అవునా? ఓకే ఓకే. ఈజీనే అన్నమాట ఇది. ఈజీనే, 10 minutes లో అయిపోతుంది. అటుకులు అంత త్వరగా కుక్ అయిపోతాయి కదా. పెసరపప్పు ఒకటి మనం ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఏ పండుగ బాగా చేస్తారు మీరు? సంక్రాంతి. సంక్రాంతి నైస్. అన్ని పండుగలు చేస్తాము, కాకపోతే పెద్ద పండుగ సంక్రాంతి. సో రాజమండ్రి చుట్టుపక్కల ఉండే ఊళ్ళు ఏవేవి? రాజమండ్రి చుట్టుపక్కల గోదావరిలో పట్టుసీమ అని ఉంటుంది. పట్టుసీమ? మాది రాయలసీమ. అవునా? పట్టుసీమని, అంతర్వేది, ఇలా అయినవెల్లి చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవునా? ఎక్కువగా చుట్టుపక్కల అన్ని టెంపుల్ ప్లేసెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది పాకం అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఈ పెసరపప్పు వేసుకుందాం, ఉడికించిన పెసరపప్పు. దీంట్లో ఈ అటుకులు కూడా ఈ నీళ్ళలోంచి తీసి వేసి. నాకు అటుకులు అంటే మస్తు ఇష్టం అండి. ఎప్పుడు ఎక్కువ పోహా వేసుకుంటుంటాను. ఓకే. వెజిటబుల్ పోహా
చాలా బాగుంటుంది. చాలా బాగుంటది, లైట్ వెయిట్, ప్రశాంతంగా ఉంటుంది తింటే. ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ కూడా అండి అటుకులు. అవునా? వెయిట్ పెరగరు అసలు. అవును, ఎంతసేపు ఉడికించాలి దీన్ని మనం? ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. అవునా? సరే అండి, మొత్తానికి రెడీ అయిపోతుంది అటుకుల చక్కెర పొంగలి. సరే 5 నిమిషాల్లో అది ఉడికిపోతుంది, దాని తర్వాత డిష్ అవుట్ చేసుకొని తినేద్దాం. సో 5 minutes అయితే అయిపోయింది. ఐ థింక్ ఇది ఉడికిపోయింది బాగా. ఇది ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి మేడం? ఇందులో కొబ్బరి, యాలకుల పొడి ఇవి యాడ్ చేసుకుందామండి. ఓకే. ఈ పచ్చి కొబ్బరి. ఓకే. ఫైనల్ గా యాలకులు కూడా అండి. ఓకే. ఈ రెసిపీలో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, మీరు జీడిపప్పులు ఎక్కువ తీసుకున్నారు. అవునా? ఇన్ని జీడిపప్పులు తీసుకున్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, కరెక్ట్ 5 జీడిపప్పులు తీసుకుంటే పైన ఇట్లా గార్నిష్ చేస్తారు. నాకేమో ఏవైనా సరే కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది. అంతే అండి, నేను మీ సైడే ఉన్నా, మీ పార్టీ నేను. దీనికి గీ కూడా వేద్దామండి. గీతో కూడా ఒక 2 minutes ఒక్కసారి కొంచెం గీతో కూడా ఉడికితే బాగుంటుంది. బాగా క్యాలరీస్ కూడా వస్తాయి ఇప్పుడు మీది స్వీట్ తింటేనండి. ఇది అయిపోయిందండి. చేద్దాం ఇంకా మరి. మంచిగా వేసేయండి ఇక జీడిపప్పులు వేసేద్దాం. ఇప్పుడు దీని మీద కొంచెం ఈ జీడిపప్పులు వేస్తున్నాను. వెరీ గుడ్ అండి. తర్వాత కొంచెం ఈ పచ్చి కొబ్బరి కూడా. అటుకుల చక్కెర పొంగల్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, అటుకుల చక్కెర పొంగల్ రెడీగా ఉంది వేడివేడిగా. మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఒక్కసారి మీరైతే తయారీ విధానాన్ని చూడండి. అటుకుల చక్కెర పొంగలి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: అటుకులు, బెల్లం, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి, పంచదార, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, యాలకుల పొడి. అటుకుల చక్కెర పొంగలి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో బెల్లం, పంచదార, నీళ్లు పోసి పాకం తయారు చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పెసరపప్పు, నానబెట్టిన అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము, చివరిగా యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అటుకుల చక్కెర పొంగలి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి మీ అటుకుల చక్కెర పొంగలిని. సో మంచిగా నేను ఏం చేస్తున్నా అంటే జీడిపప్పులు 2, కొంచెం ఇది, కొంచెం అటుకులు, కొంచెం పచ్చి కొబ్బరి. టేస్టీగా ఉందండి చాలా. థ్యాంక్ యూ. వెరీ టేస్టీ. రోజు చేసుకొని తినాలి ఇట్లాంటివి, ప్రశాంతంగా ఉంటుంది మనసు అప్పుడు ఇలా జీడిపప్పులు తింటుంటే. చాలా బాగుంది, అందరు ట్రై చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీని. అండ్ నెక్స్ట్ మేడం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? నేను ఇప్పుడు జామకాయతో చేయబోతున్నానండి. నెక్స్ట్ ఏం చేస్తున్నారండి జామకాయతో? జామకాయతో ఒక చట్నీ లాంటిది. చూద్దాం ఏం ప్రిపేర్ చేయబోతున్నారో జామకాయతో. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో. దీనికి కావాల్సింది జామకాయ ముక్కలు, ఆయిల్, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, పసుపు, ఇంగువ, సాల్ట్, నిమ్మకాయ. ఓకే, సూపర్. సో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ జామకాయ మెంతి ముక్కలు అనేది వినలేదు నేను ఇంతవరకు, నాకైతే తెలీదు. జామకాయలతో చేస్తారని తెలుసు. ఒకసారి ఎవరో జామకాయతో పచ్చడి ఏదో చేసినట్టు, లేకపోతే జామ ఆకుతోనో మరి గుర్తులేదు. బట్ జామకాయతో చాలా రేర్ గానే చేసుకుంటాం. చాలా రేర్ అండి, ఎక్కువ ఉండవు. నేను ఇది నా సొంతంగానే కనిపెట్టాను. మీరే కనిపెట్టారు అది? దీని ప్లేస్ లో మామిడికాయ ఉంటుందండి. శ్రీవల్లి మెంతి ముక్కలను పెట్టుకోవచ్చు కదా. అవునా? పెడదాం అయితే. మీరే కదా మరి కనిపెట్టింది. అంతే. స్టార్ట్ చేయండి మరి, ఎట్లా చేయాలి చెప్పండి. దీనికోసం ముందు ఫ్రై చేసుకోవాలండి. ఏం ఫ్రై చేసుకుందాం? ఆవాలు, మెంతులు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని మెంతులండి. ఓకే. 1 స్పూన్ ఆవాలు. దీంట్లో మన కారానికి సరిపడా ఎండుమిర్చి అండి.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టి దీంట్లో మిక్స్ చేసుకుంటే చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. అవునా? ఎక్కువ కష్టపడక్కర్లేదు, సింపుల్ గా టేస్టీగా ఉండే రెసిపీ. మీరే కనిపెట్టా అన్నారు కదా, థాట్ ఎట్లా వచ్చింది ఇట్లా చేస్తే బాగుంటది అని? అంటే ఒరిజినల్ గా దీని ప్లేస్ లో మామిడికాయలు ఉంటాయి. సీజన్ ఫిబ్రవరి మార్చ్ లో చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి కదా, వాటితో చేస్తారనమాట ఈ రెసిపీ. నేనేంటంటే ఇది ఎప్పుడు దొరికేవి కదా జామకాయలు, ఒకసారి తెచ్చినప్పుడు ట్రై చేద్దామని చేశాను. నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదులోనే నేను జామకాయ చేసుకుంటా అన్నారా అని చేశాను. మా వాళ్ళకి నచ్చింది, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? అలానే జామకాయలు వేస్తే మనం డైరెక్ట్ కొరికేసి తినడమే. కొరికేసి తినేయడం, ఉప్పు కారం వేసుకుని తింటాము. అది తప్పించి ఇంకా చేయటానికి ఏమి ఉండవు. కొంతమంది జామ్ చేస్తారు జెల్లీ లాగా, ఇలా రైస్ లోకి అనేది ట్రై చేశాను అన్నమాట. జామకాయల్లో జామాకుల్లో కూడా బాగా మంచి, దీంట్లో కూడా విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ సి ఉంది, ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగు వేద్దామండి. ఇది వేగిపోయింది. ఓకే, ఒక్క నిమిషం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ లోపు ఇది మిక్స్ చేసుకుందాం. జామకాయ ముక్కలు ఇందులో వేసిద్దాం. ఓకే, కొంచెం పసుపు, ఇది టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ఇది. ఓకే, ఒక నిమ్మకాయ ఫుల్గా, అంటే మనం తీసుకునే జామకాయలను బట్టి దానికి పులుపు రావడం కోసం నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఒక 1 minute. అది మిక్సీ చేసే లోపు మీ ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పొచ్చు కదా. మా ఇద్దరు అమ్మాయిలు బీటెక్ అయినండి. పెద్ద అమ్మాయిది చెప్పారు, చిన్న అమ్మాయి 10th క్లాస్. వాళ్ళిద్దరు క్లాసికల్ డాన్సర్స్ ఇద్దరు. భరతనాట్యం, కూచిపూడి ఇద్దరు నేర్చుకుంటున్నారు. ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు చాలా చోట్ల, షిరిడీలోను, కృష్ణేశ్వర్, బాసరా, ఇలా టెంపుల్స్ అన్నింటిలోనూ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ప్రెసెంట్ కూడా నేర్చుకుంటున్నారు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది. అక్క చెల్లెలు మంచిగా, అక్క చెల్లెలు ఇద్దరు. ఇది మిక్సీ చేసుకుంటాం. ఓకే, ఇది కూడా ఎక్కువ మెత్తగా చేయకూడదండి, కొంచెమే లైట్ గానే, మరీ మెత్తగా పౌడర్ లాగా అయిపోతే బాగోదు, టేస్ట్ ఉండదు. దీనిలో మిక్స్ చేసేద్దాం. ఓకే, దీంట్లో కొంచెం పచ్చి నూనె వేసుకోవాలి. ఇదేదో కొంచెం పికిల్ టైప్ లాగా ఉంది. పికిల్ టైప్ లాగా ఇదేంటంటే మనం తినడానికి ఒక 1/2 hour 1 hour ముందు చేసుకుంటే కొంచెం అవన్నీ ముక్కలకి పట్టి ఊరుతాయి అన్నమాట. మగ్గుతాయి కాదు, ఊరుతాయి. రైట్ వర్డ్, ఊరుతాయి. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని డిష్ అవుట్ చేసుకో. సో ఇలానే జామకాయ ముక్కలతో కాకుండా ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అంటారు? ఇదే రెసిపీ, ఇదే ప్రాసెస్ ఇంకా మామిడికాయలతో చేస్తాం ఈ సీజన్ లోని. తర్వాత కాలీఫ్లవర్ తో చేయొచ్చు. కాలీఫ్లవర్, తర్వాత క్యారెట్ దాంతో కూడా చేస్తే బాగుంటుంది. జామకాయ మెంతి ముక్కలు టేస్ట్ చూసి చెప్పండి. సరే, చూస్తున్నారు కదండి, జామకాయ మెంతి ముక్కలు రెడీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. జామకాయ మెంతి ముక్కలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: జామకాయ ముక్కలు,
మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, నిమ్మకాయ, ఉప్పు, నూనె. జామకాయ మెంతి ముక్కలు. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జామకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నిమ్మరసం, మెంతుల మిశ్రమం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, జామకాయ మెంతి ముక్కలు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి జామకాయ మెంతి ముక్కల్ని. బాగుందండి, చాలా చాలా టేస్టీ కూడా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఐ థింక్ నిజంగా అన్నంలోకి తినే ఒక 1 hour ముందు మీరు చెప్పినట్టు ముక్కలు ఇంకా మంచి ఊరితే అది లెమన్ వేసాం కదా, నిమ్మకాయ, ఉప్పు అన్ని ఊరితే మొత్తం ముక్కలు ఘాటుగా స్పైసీగా మస్తుంది. బాగుంది, చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. ఇవాళ శ్రీవల్లి గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ ద రియలీ వెరీ గుడ్. అండ్ పికల్స్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ. అండ్ ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి కాబట్టి వీఆర్ గివింగ్ యూ అ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? హౌ యూ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అవునా? నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మీ వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. మళ్ళీ అవకాశం వస్తే రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ విల్ డెఫినెట్లీ కాల్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ హియర్. నైస్ మీటింగ్ యూ. బాయ్. సో శ్రీవల్లి గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీస్ ని ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై.